ఏటి అందరూ అలా వాచింగ్స్? ఇఫ్ యూ వాంట్ అవర్ తెలుగు వన్ వీడియోస్ మీన్స్ పైన కత్తి లాంటి గుంట కనిపించింగ్స్ కదా, గుంట కాదు అదే గంట కనిపించింగ్స్ కదా, దాన్ని కానీ యాక్టివేషన్ చేసుకున్నారు అనుకో, మా తెలుగు వన్లో అప్లోడ్ అయ్యే వీడియోలన్నీ మీ మొబైల్ ఫోన్లో మోగిపోతారా బాబు. మరింకెందుకు లేటు, గంట కొట్టిండే. ఏవండి, పొద్దున్నుంచి ఎండలో తిరిగి తిరిగి దాహం వేస్తుందండి, ఏదైనా చల్లగా తాగుదాం. అట్టనా? వద్దు, ఆడ కేఎఫ్సీ ఉండ్లా, ఆడివి 7 చికెన్ పీసులు తిని చల్ల కూల్ డ్రింకులు తాగుదాం. కేఎఫ్సీయా? ఆహా, ఆ మాట వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. అయితే ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకో. కేఎఫ్సీ అంట కేఎఫ్సీ, కాకి బిర్యానీ ఏమొద్దు, ఇంట్లో రాత్రి మిగిలిపోయిన కరేపాక రైస్ వచ్చేది నువ్వు. ఏంటో పేషెంట్ ఎవరు రావట్లేదు. రేయ్ సార్, పేషెంట్లు ఏమైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. ఎలా చెయ్యి. సార్ ఏరా ఎవరన్నా వచ్చారా? తెలిసిందే కదా సార్, ఎవరో రాలే. నువ్వు లాగించు. సార్ ఎలాగో ఎవరు వచ్చేటట్లేరు, బాహుబలి సినిమాకి వెళ్దామా? పేషెంట్లు లేక డబ్బులు లేక నేను ఎడుతుంటే నీకు బాహుబలి సినిమా కదా, బాహుబలి అట్లా ఏదో సత్యదో. సార్ ఏడ్రా ఒకడు వచ్చాడు సార్. వచ్చారా? ఇంకేం లేడు, పంపించు సార్. అది 1 సెకండ్. హలో సుబ్రహ్మణ్యం, నేను కమల్ మాట్లాడుతున్నాను. అబ్బా ఏం బిజీ అప్ప, పేషెంట్స్తో కిరిబికిరి అయిపోతున్నాను, ఊపిరి పీల్చుకోవడం టైం లేదనుకో. ఇదిగో నాకు ఒక 100 మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు పేషెంట్లు, వాళ్ళని హాస్పిటల్ పంపిస్తున్నా, చూసుకో, పైసలు కూడా బాగా వస్తాయిలే. సరే ఉంటా. ఈ పేషెంట్ యూనో సార్, అది 1 more minute. డాక్టర్ శరత్, మొన్న మీరు నాకు కాల్ చేశారు కదా, ఏదో డౌట్ ఉందని, అప్పుడు పేషెంట్స్తో బిజీగా ఉన్నాను. హార్ట్లో హోల్. ఏం చేస్తారంటే హోల్కి బనోలు రాసేయండి, దాని తర్వాత డెటాలిస్ కడిగేయండి, ప్లాస్టర్ వేసేయండి. యూనో దట్స్ ఇట్, ఈజీ. ఇంకేదో డౌట్ అడిగావేంటి? కిడ్నీలో రాళ్ళు. యా అదేం లేదు. ఏంటది, మన కడింప్లేయర్తో కోసేయండి, బ్లీడింగ్ అయితే మళ్ళీ ప్లాస్టర్ వేసేయండి. చాలా సింపుల్ అబ్బా. ఎనీ డౌట్స్ కాల్ మీ, నా నెంబర్ ఎదురుంది కదా. ఓ నో యూ వెల్కమ్. సారీ, కొంచెం యూనో పేషెంట్స్తో బిజీ. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్, నేను బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ నుంచి వచ్చాను సార్. మీ ల్యాండ్లైన్ పనిచేయట్లేదని కంప్లైంట్ ఇచ్చారు, రిపేర్ చేద్దామని వచ్చాను. మే ప్రతి నైట్ ఫ్రీయేనా? పబ్బుకు పోదామా? పబ్బా? ఎందుకు? అబ్బో, ఏం తెలియనట్టు అడుగుతాండవే. రోజు పబ్బుకు పోయి ఫేస్బుక్ లో ఫోటోలు పెడతానులా, ఫుల్గా తాగి డాన్సులు వచ్చాం. నేను చిన్న పిల్లలతో డాన్స్ చేయను. చిన్నపిల్లలా? ఇక్కడ చిన్నపిల్లలు ఎవరున్నారబ్బా? ఓహో, నువ్వు ప్రెగ్నెంటా? జాగ్రత్త ఆంటీ, అసలే ఎండాకాలం, టైం కుదిని బా పండుకోయే. పిల్లోడు ఇప్పుడే పొట్టలో పెరుగుతాన్నట్టున్నాడు, పెద్ద నాకు నేను అడిగినా అని చెప్పు, పోయొచ్చా? ఏమయ్యా భరత భక్త, ప్రపంచమంతా నిన్ను వెలివేసినట్టు అలా దీనంగా కూర్చున్నావే? ఏటి చెప్పమంటారు తెల్లతోలు స్వామి, కష్టాలన్నీ కట్టప్ప బాహుబలిని పట్టుకున్నట్టు నన్ను పట్టుకుని వదులుకుంటాను. నా భక్తులకే కష్టాలా? అదేంటి స్వామి, నేను మీ భక్తుడిని మీరే డిసైడ్ అయిపోతున్నారేటి? ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదా? కష్టాల్లో ఉన్న వాళ్ళంతా నా భక్తులేరా రింగుల రంగారావు? ఇదేంటి స్వామీజీ లాంగ్వేజీ మారిపోతుంది. సారీ స్వామి. నీ కష్టాలన్నీ తీరాలంటే నేను నీకు వరమివ్వాలి. నేను నీకు వరమివ్వాలంటే నువ్వు కొన్ని వదులుకోవాలి. అదేదో చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి, అన్ని వదిలేస్తాను. అయితే నేను చెప్పేది విను. నువ్వు నీ స్నేహితుల్లో 2 వదిలేస్తే నీకు iPhone 7 ఇస్తా. అదే నీ స్నేహితుల్లో నువ్వు 10 మందిని వదిలేస్తే నీకు రోలెక్స్ వాచ్ ఇస్తా.
ఓహో. అదే నువ్వు నీ స్నేహితుల్లో 30 మందిని వదిలేస్తే నీకు 50 లక్షలు క్యాష్ ఇస్తా. ఇదంతా కాదు, నీ స్నేహితులందరినీ వదిలేస్తానంటావా? నీకు ఫెరారీ కారిస్తా. ఏటి మాట్లాడుతున్నారు స్వామి? మెట్ట మధ్యాహ్నం మ్యాన్స్ నోస్ గట్ట తాయిసరేట. నేను నా స్నేహితులు ఎలగొదిలేస్తానా? నా చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా ఆలే ఆదుకుండేవారు. హెల్ప్ అంటే చాలు పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. నేను ఒక అమ్మాయికి లైన్ వేస్తే ఆలెళ్ళి ప్రపోజ్ చేసేవారు. అంత వరస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ని ఎలగొదిలేస్తారు అనుకున్నారు? సరేలేండి, ఆ ఫెరారీ కార్ అయితే రెడ్ కలర్ ఇవ్వండి, చూడడానికి రిచ్గా ఉంటది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్. మిమ్మల్ని కలవడానికి ఓ అబ్బాయి వచ్చాడు. ఓకే, పంపించు. ఎస్, చెప్పండి. మీ కంపెనీలో హ్యాకర్స్ని రిక్రూట్ చేస్తున్నారని తెలిసిందండి, అందుకని ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మా ఆఫీస్లో హ్యాకర్స్ రిక్రూట్మెంటా? మేమేం అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కదా. మీరు అనౌన్స్ చేయకపోయినా నాకు తెలిసిపోయిందండి. అవునా? ఎలా? అంటే మీ జీమెయిల్ ఐడి నేను హ్యాక్ చేశానుగా. ఏటైందిరా ఇందాకటి నుంచి ఫోన్ అలా సుత్తున్నావు? ఏట్లేదురా, నిన్నే 100 రూపాయలు ఇచ్చి 1 కోటి రూపాయలు లాటరీ టికెట్ కొన్నాను. ఇంకా మెసేజ్ ఫోన్ ఏట్ రాలేదని చూస్తున్నాను. ఒరే బావా, నాకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలేసిందిరా. వావ్, ఇట్స్ మోడబుల్, కంగ్రాట్స్ రా. అదే ఒరే ఫోన్ కూడా వస్తుందిరా. మాట్లాడు. ఆలేలాగున్నారు, ఆలేరా. హలో హలో, భర్త గారండి మాట్లాడేది. మేము భాగ్యలక్ష్మి పంపడం నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది. కంగ్రాచులేషన్స్ అండి. నేనేనండి భరత్. థ్యాంక్ యూ. ఏమైంది? ఏట్రీలు కట్ చేసారు. మళ్ళీ చేస్తారేమోలే. అంతేనంటావా? సరే పద. లాటరీ పాప నువ్వెప్పుడు వస్తావు, నువ్వెప్పుడు వచ్చినట్టుగా ఉంది. హలో, భర్త గారండి మాట్లాడేది. నేను భాగ్యలక్ష్మి పంపడం నుంచి మాట్లాడుతున్నానండి. మీకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందండి. కంగ్రాచులేషన్స్ అండి. నేనేనండి బాబు. హలో ఏటీలు ఎప్పుడు కట్ చేస్తాండ్రు? ఇంకా ఈరోజు ఫోన్ రాలేదేటి? బావా, లాటరీలో తగిలిన 1 కోటి రూపాయలు వచ్చాయా? ఇంకెక్కడ్రా 1 కోటి రూపాయలు? నిన్న ఫోన్ చేశారు, మొన్న ఫోన్ చేశారు. కరెక్ట్ నేను మాట్లాడినప్పుడే కట్ చేస్తున్నారు. ఒరే మళ్ళీ ఫోన్ చేశారా? ఈరోజు ఎలాగైనా సరే అడిగేస్తాను. మాట్లాడు. హలో భాగ్యలక్ష్మి, ఒరే ఆపు నీ సొల్లు. నేనే భరత్. అది కాదు కానీ ప్రతిసారి కంగ్రాట్స్ చెప్పి కట్ చేస్తారేటి? ముందు నేను చెప్పింది విను. ఇంతకీ నా 1 కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తా? అంటే మా లాటరీ కంపెనీ కొంచెం లాస్లో ఉంది సార్. ఈరోజు 10 లక్షలు ఇచ్చేస్తామండి. మిగతా 6 నెలల్లో ఆ 90 లక్షలు కూడా ఇచ్చేస్తాం సార్. ఏటి ఈ రోజు 10 లక్షలు ఇచ్చి 6 నెలల్లో 1 కోటి రూపాయలు ఇస్తావా? బాబు, నాకంత వెయిటింగ్స్ చేసే ఓపిక లేదు కానీ ఈ రోజు ఎలాగైనా సరే నా 1 కోటి రూపాయలు ఇచ్చండి, లేదా నా 100 నాకు రిటర్న్ ఇచ్చండి.